శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, మేము చేస్తే సంసారము ఎదటాలు చేస్తేనేమో ఏదో అంటే ఒక సామెత ఉందన్నమాట. అవును, ఈ వింటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ భావన అలాగే ఉంది. అవును, వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళ మీద అభూత కల్పన సినిమాలు 100 తీస్తా ఉంటారు. అవును, తీసి వాళ్ళని జుగుప్సాకరంగా చూపించటము, హేళనగా మాట్లాడటము, ఎంతగా చేయాలంటే అంతగా చేయటం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆ 100%. ఆ, మళ్ళా వీళ్ళకి యథార్థ సంఘటనలతో కనుక ఏదైనా సినిమా తీస్తే మాత్రం ఒక్కొక్కళ్ళు గుమ్మడికాయ దొంగలాగా బుధలు దడ వేసుకుంటున్నారు. అవును, తడివేసుకోవడమే కాకుండా నిజంగా ఎంత దారుణం అంటే అండి, సినిమా రిలీజ్ అవును, అయ్యి థియేటర్లోకి వచ్చినాక థియేటర్లో అవును, ప్లే అవుతున్నప్పుడు కూడా వెళ్ళి సినిమాని ఆపిచ్చేసారనమాట. అది అవును, అసలు గవర్నమెంట్ వాళ్ళకి కూడా కొంచెం జ్ఞానం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అవును, సినిమా రిలీజ్ అయిందండి, సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ప్లే అవుతుందంటే డబ్బులు కట్టిన ప్రేక్షకులు, ఆల్రెడీ అవును, థియేటర్ ప్లాన్ చేసుకున్నాడు, థియేటర్ వాళ్ళు, ఎగ్జిబిటర్లు, అవును, డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది డబ్బులు అందులో ఉన్నాయండి. కనీసం అవును, మీరు బ్యాన్ చేసుకోవాలంటే ముందర చేసుకోవచ్చు కదా. సుప్రీం అవును, కోర్టులైనా చెప్పాలి కదండి. ఇది లేట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా సెన్సార్ ఇచ్చేశారు, సెన్సార్ ఇచ్చేసినాక రిలీజ్ అయిపోయింది, మేమేమి అవును. చేయడానికి లేదని కోర్టులైనా చెప్పాలి కదా. కోర్టులు కూడా ఎందుకు ఒక్కోసారి అంటే ఇప్పుడు మనం ఎవరినంటే కోర్టు ఆర్డర్ మీరు చదివినట్లేరు. ఆ, అదే నేను అందుకే నిలిపివేయండి, చెప్తున్నాను. ఉమ్, నిలిపివేయండి అని ఎక్కడో చెప్పలేదు. ఆ, మరి సినిమా ఎందుకు ఆపేశారు? నిలిపివేయండి అని చెప్పలేదు. ఆ, సినిమాకి సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఒకసారి ఇవ్వండి అని అడిగారు. అంటే ఉమ్, ఆ సినిమాకి సంబంధించిన వివరాలను మాత్రమే కోర్టు అడిగింది. అసలు అడిగే క్రమంలో ఏమైందంటే వీళ్ళు ఒక అబ్జెక్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని జుగుప్సాకరంగా చూపించారు, ఇబ్బందికరంగా చూపించారు కాబట్టి ఆ సినిమా నిలిపివేసి మీరు కోర్టు వాళ్ళు పరిశీలించిన తర్వాత విడుదల చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు వ్యూహం అనే ఒక సినిమా ఉంది. ఉమ్, ఈ మధ్యకాలంలో పేరు అవును. రామ్ గోపాల్ వర్మ అనే ఒక అతను డైరెక్టర్ ఉన్నాడు. ఉమ్, అతను అవుట్డేటెడ్ డైరెక్టర్. ఉమ్, చాలా సినిమాలు తీశాడు కానీ ఎవడు నోటెడ్ సినిమాలు కాదు, గుర్తుండవు. ఆ, ఉమ్, మచ్చు కూడా చెప్పడానికి ఎప్పుడో తీసిన ఒక శివ అని తప్ప ఇంకా తర్వాత ఏ సినిమాలు తీసాడనేది ఎవరికి తెలియదు. ఉమ్, అంటే గుర్తుండదు, జనం కూడా అంటే అంత అవుట్డేటెడ్ డైరెక్టర్ అతను. అతను ఏం ఉమ్, చేశాడంటే యోగం అని ఒక సినిమా తీశాడు. ఆ, యోగం అని ఒక సినిమా తీస్తే ఏమైందంటే అది సెన్సార్ అయిపోయింది. ఉమ్, సెన్సార్ అయిన తర్వాత ఏమన్నారంటే సెన్సార్ కి ఒక లేఖ రాశారు, ఆ సినిమా ఆపేయండి అని. సెన్సార్ వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత అప్రూవల్ ఇచ్చారు. ఓకే, రిలీజ్ చేసుకోండి, దీనిలో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఏమన్నా మేము తొలగించిందని చెప్పింది. ఉమ్, దాన్ని మళ్ళా ఏం చేశారంటే క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఫోటోగ్రఫీ, ఆ ఉమ్, ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతూ మళ్ళొకసారి కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్తే ఉమ్, హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని మేము పూర్తిగా పరిశీలించిన దాకా కూడా సినిమాని వాయిదా వేయండి, రిలీజ్ చేయొద్దని చెప్పింది. ఇక్కడ ఉమ్, జరిగింది ఏంటి? సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, సినిమా రిలీజ్ చేసేసారు, థియేటర్ లో ఆడి బొమ్మ అడిపోయింది. ఉమ్, అప్పుడు వచ్చి సినిమా ఆపుతున్నారు ఏంటి అంటే 15వ తారీఖున సినిమా రిలీజ్ అనే డేట్ కూడా పడిపోయింది. కానీ పిటిషన్ వేసిన వాడు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయి, మేము దాన్ని చూసాం కాబట్టే కోర్టుకు వచ్చామని చెప్తాడు. అప్పుడు ఉమ్, కోర్టు దృష్టికి వచ్చిన ఏ అంశాన్ని సరే వాళ్ళు పరిశీలించాలి కాబట్టి, సరే ఉమ్, బాబు కాసేపు దాన్ని ఆపండి, ఆపిన తర్వాత మేము పరిశీలించిన తర్వాత మీకు అనుమతిస్తాము, అప్పటిదాకా మీరు దాన్ని మళ్ళీ ఇబ్బంది అంటే ఇది చేయొద్దు, కోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి మేము పరిశీలిస్తామని చెప్తారు. కోర్టు ఉమ్, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే రాజకీయ కోణం. ఇప్పుడు ఉమ్, ఒక అతనికి డబ్బులు ఇచ్చి, ఉమ్, అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు ఉన్న వ్యక్తి డబ్బులు ఇచ్చి పార్టీ పేరు డైరెక్ట్ గా పెట్టి, ఉమ్, పార్టీలు జెండాలు పెట్టి, ఆ పార్టీలో నడిపేటువంటి వ్యక్తుల పేర్లతో, ఉమ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అనే పేర్లతో ఉమ్, వాళ్ళని వ్యంగ్యంగా చిత్రీకరించి, చాలా క్రూయల్ గా ఉండేటువంటి వ్యవహారం చేస్తారని చిత్రీకరించి, ఒక ఉమ్, జాతీయ పార్టీ అధ్యక్షురాలని, మాజీ ముఖ్యమంత్రుల్ని, ఉమ్, ఈవెన్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని కూడా, ఏంటి ఉమ్, ఎక్కడ వచ్చిన మచ్చ కూడా లేనటువంటి వ్యక్తుల్ని ఉమ్, ఆ సినిమాలో పెట్టి వాళ్ళందరినీ విలన్లాగా చూపించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి, అంటే టిక్ ప్రోకో ఇతరత్ర కేసులు, సిబిఐ, ఈడీ కేసులు ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఉమ్, అద్భుతమైనటువంటి హీరోగా చూపించిన ప్రయత్నం వ్యూహం సినిమా చేశారు. దానికే ఈరోజు సినిమా రిలీజ్ కి డేట్ ఇచ్చారు. అలాంటప్పుడు రాజధాని ఫైల్స్ అనేది ఉమ్, ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఒక యథార్థ సంఘటన. ఎప్పటికీ రాజధాని మన ప్రాంతంలోకి వెళ్తే తూళ్ళూరు, మందడం, రాయపాడు, ఉమ్, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, వెలగపూడి, నేలపాడు, ఈ ప్రాంతాలు ఉమ్, దాదాపు 29 ప్రాంతాల్లో, 29 గ్రామాల్లో రైతులు శిబిరాల్లో కూర్చుని ఉంటారు.
శిబిరాల్లో కూర్చుని ఉంటారు. అవన్నీ వాళ్ళు సినిమా తీసింది కూడా ఆ ప్రాంతాలను తీశారు. అవన్నీ వాస్తవ సంఘటనలు, కల్పిత పాత్రలు ఏమీ లేవు. ఎవరి పేరుని అందులో పెట్టింది లేదు. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎక్కడ మెన్షన్ చేయలేదు. రాజకీయ కోణమే లేదు సినిమాలో. అంటే గొడ్డలేదో బాత్రూమ్ లో గొడ్డలు నరికేసినట్టు ఒక సీన్ అవునండి. తిరుగుతా అది ఉంది. కొన్ని సన్నివేశాలు పెడుతూ ఉంటారండి. ఇప్పుడు ఉమ్. కథకి అనుకూలం. ఇప్పుడు కథకి సంబంధించిన అంటే సన్నివేశాలే. అసలు ఆ ఆ గొడ్ సీన్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఆయన సంబంధం లేని సీన్ అది. ఆ గొడ్డల పాత్ర వల్లే సినిమాని లాలాపిరెడ్డి పిటిషన్ వేసింది. ఓకే. ఆ గొడ్డలి ఆ పాత్ర ఉందనేదే వాళ్ళకి పాపం లేట్ గా తెలిసింది. ఓ అంటే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుకున్నారంటే ఇదేనేమో. ఆ, అది ఇప్పుడు ఉమ్, మీకు సంబంధం లేని విషయం అది. ఉమ్, గొడ్డలతో నరకలేదు. అవును. గొడ్డల సంఘటన ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. ఉమ్, ఆయన పోస్ట్ మార్టం అవ్వకముందే, వివేకానంద రెడ్డి పోస్ట్ మార్టం జరగకముందే, ఏ ఉమ్. ఆయుధంతో చంపారో చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే విచక్షణ ఆయన. మా మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేశారని చెప్పారు. ఆయన అప్పుడే చెప్పాడు. ఓ ఓకే. ఆ, అప్పుడే చెప్పాడు. సో అలాంటిది ఏదన్నా నోటీస్ చేస్తుండొచ్చేమోగా. ఉమ్, అలాంటిది ఏదన్నా డైరెక్టర్ పరిగణన తీసుకుని ఉండొచ్చు కదా. అప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా గొడ్డలతో నరికారని. ఉమ్, కాబట్టి బాత్రూమ్ లో గొడ్డలి అనే అంశాన్ని వాళ్ళ కథలో ఎక్కడో ఏదో ఉమ్, ఇప్పుడు మనం సినిమా చూడలేదు కాబట్టి దాని మీద వివరం ఉండలేము. కానీ ఆ అవును. సినిమాకి రాజకీయ కోణాలు లేవు. ఉమ్, సినిమాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే భూమినిచ్చిన రైతులు, ఉమ్, ప్రభుత్వం వాళ్ళకి చేసిన అన్యాయం. ఇది ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియాలి. ఒక ఉమ్, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్కడు కూడా ఇంత రైతుని ఎప్పుడు కూడా ఇలా ఇబ్బందులు పెట్టకూడదు. కష్టం అంటే ఒక ఒక బిడ్డని భూమిని ఇవ్వటం అంటే వాళ్ళ త్యాగం చేశారు కాబట్టి దాన్ని గుర్తించాలి అనేది ఎందుకు దాదాపు 1500 రోజులు ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఎప్పుడు మొదలైందండి ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మొదలైంది. అవును. సుదీర్ఘంగా చేస్తున్నారు కాబట్టి దాని మీద సామాజిక స్పృహతో ఎవడో స్పందించి కొన్ని డబ్బులు పెట్టి సినిమా తీయించాడు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన అంశం అని వాళ్ళు గుర్తించారు అంతే. అదేలేండి. ఇదే ఆ, రాజకీయ కక్ష కాదు. రాజకీయ కక్ష తీయాలంటే ఏం చేస్తారు? వ్యూహం లాంటి బా- ఒక సినిమా తీస్తారు. బాబాయ్ యాత్ర హత్య. లాంటి సినిమా తీస్తారు. బాబాయ్ హత్య. బాబాయ్ హత్య ఆ, ఇలాంటి సినిమాలు తీస్తారు. కానీ ఇంటి ఆహా, రాజకీయంగా అలాగే. తీయాలనుకుంటే రైతుల అంశం రాజకీయ అంశం కాదు శ్రీకాంత్ గారు. అత్తారింటికి వెళ్ళిపో చెల్లి. అది ఆ, రైతుల అంశం రాజకీయ అంశం కాదు. వాళ్ళు ఉమ్, రాజకీయ మోసలో ఎక్కడా కూడా ఆ సినిమాని తెరకెక్కించలేదు. చాలా క్లియర్ గా ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ మధు, ఆ భాను, ఆ ప్రొడ్యూసర్ రవి వీళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ ఎవరూ లేరు. ఉన్న ఉమ్, వాళ్ళు పెద్ద పెద్ద పాపులర్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నది చాలా చిన్న యాక్టర్ అంటే సీనియర్ యాక్టర్ లో వాణి విశ్వనాథ్, వినోద్ కుమార్ ఉన్నారు. వినోద్ కుమార్. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళతోనే పెట్టారు. అందులో చాలా మంది క్యారెక్టర్ పోసి చేసిన వాళ్ళు కూడా రైతులే. అవును. రాజధాని రైతులే. ఏదో ఉమ్, సినిమా రాజకీయాలు అయితే ఆ రైతులు ఎందుకు వస్తారు అసలు ముందు? ఉమ్, రాజకీయ కోణంలో తీసే సినిమాలకి రైతులు ఎందుకు సినిమాలు యాక్ట్ చేస్తారు? రైతు శిబిరాల దగ్గర సినిమా షూటింగ్ ఎందుకు జరుగుతాయి? ఓ పాయింట్ ని కోర్టు సరిగ్గా కన్ఫర్మ్ చేస్తే రైతు శిబిరాల దగ్గర సినిమాలు ఎందుకు జరుగుతాయి? అవును. అంటే జరుగుతున్న ఏదైతే ఇది ఉన్నాయో ఇవన్నీ ఓవరాల్ గా జరుగుతున్నాయి. ఎవరో ఎక్కడో చోట తడద్దండి. ఒక్కొక్కడు ఒక యాంగిల్ ఆలోచిస్తాడు. ఇప్పుడు చాలా మంది పోరాటం చేశారు. వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ ఏంటి? వాళ్ళ స్టైల్లో మద్దతు ఇవ్వడానికి వెళ్ళారు. కొంతమంది ఏం చేస్తారు? ఇలా సినిమా తీస్తారు. కొంతమంది డాక్యుమెంటరీ తీస్తారు. కొంతమంది ఒక పెద్ద ప్యాకేజీ స్టోరీ లాగా మీడియా కథనాలు వేస్తారు. ఉమ్, కొంతమంది పేపర్లలో రాస్తారు. ఉమ్, కొంతమంది పుస్తకాలు ఈరోజు విధ్వంసం అని ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఉమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ తో ఆలోచిస్తారండి. ఎందుకంటే ఇది తప్పు అని అనిపించినప్పుడు ఆ భావజాలం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా ఎవడో ఒకడు సామాజిక స్పృహతో స్పందిస్తాడు. ఆ ఉమ్, స్పందిస్తేనే రాజధాని ఫైల్స్ సినిమా పేరు. ఉమ్, ఫైల్స్ అంటే రాజధానిలో జరిగిన అనేక సంఘటనలు, ఉమ్, రాజధాని రైతులు ఎదుర్కొన్న అనేక సంఘటనలు. ఉమ్, అందులో మీరెందుకు ఫీల్ అవ్వాలి? మీకేంటి నొప్పి? ఈ ప్రభుత్వానికి ఏంటి? రాజధానిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. ఒకే చోట అభివృద్ధి అంటే హైదరాబాద్ లో అయిపోద్ది.
రేపొద్దున రాయలసీమ వాడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే రాయలసీమ విడిపోతే అప్పుడు ఈ 2 రాష్ట్రాలు వెనకబడిపోతాయి కాబట్టి రాయలసీమ ఒక రాజధాని చేయాలనుకున్నాడు. ఉత్తరాంధ్ర కూడా ఒక రాష్ట్రంగా విడిపోతే మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి ఈ కోస్తా ఆంధ్ర అన్యాయం అయిపోద్ది కాబట్టి ఉత్తరాంధ్ర వాడికి ఒక రాజధాని అంటే రేపొద్దున అది డెవలప్ అవుతుంది. అన్ని సమానంగా ఒకేసారి డెవలప్ అవుతాయి కాబట్టి ఏం చేశాడు, 3 రాజధానులు అన్నాడు. మీకెందుకు, మీరు బాధ ఏముంది, 3 రాజధానులు అనుకున్నారు, మీరు హ్యాపీ కదా. మీరు తీసుకున్న నిర్ణయం మంచిదైతే రాజధాని ఫైల్స్ కి భయపడ అవసరం లేదు, రైతులు చేసే యాక్సెషన్స్ కి రైతులు చేసే నిరసనలకి భయపడ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు భయపడ అవసరం లేదు, మేధావులకి భయపడ అవసరం లేదు, ఇన్ని పుస్తకాలు ఇన్ని కథలకు భయపడ అవసరం లేదు, దేనికి భయపడ అవసరం లేదు. మీరు చేయాలనుకున్నది మీరు చేసింది మీరు రైట్ అనుకుంటే రాజధాని సినిమాకి, రాజధాని ఫైల్స్ అనే సినిమాకి భయపడాల్సిన అవసరమే లేదు. రేపు వచ్చిన కోర్టు దాని మీద క్లియరెన్స్ ఇస్తే రేపే మళ్ళీ దాని మీద అదే కావాలంటే వీళ్ళు దమ్ముంటే వీళ్ళు కూడా ఈ 3 రాజధానులను తీసుకోవచ్చు కదా సినిమా బ్రహ్మాండంగా. 3 రాజధానుల సినిమా తీస్తే అందరూ ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారంటే ఏ జిల్లా ఆ జిల్లాలుగా విడిపోయి ఈవి సత్యనారాయణ గారు చూసారా 6 పతివ్రతలని. అవును, అలా ఇవి కూడా తీసుకోవచ్చు. రేపొద్దున మీరు ఒక విషయాన్ని గుర్తించట్లేదు. రేపొద్దున రాయలసీమ వాడు కోస్తా ఆంధ్ర వాడు రాయలసీమలో అడుగు పెడితే వాడు కొడతాడు. తెలంగాణ మాదిరి, తెలంగాణ ఇప్పుడు ఎలాగా నీళ్లు నీ మకాల నిధులు అని చెప్పని అదే మాది ఆంధ్ర వాడిని తరిమేద్దన్నారు కదా. రేపొద్దున కోస్తా ఆంధ్ర టీ స్టాల్ పెట్టినాడు అనుకో, తన్ని తరిమేస్తారండి, కోరన్న వాడికి బతుకు అంటాడు. ఉత్తరాంధ్ర వెళ్ళడానికి ఉండదు. ఉత్తరాంధ్ర వాడు రాయలసీమ అలా అంటే ప్రాంతీయ భేదాలు అన్నమాట. అదే ఇప్పుడు బేసిక్ గా రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఆధారపడేది ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాల మీదే. ఈ రోజు అందరూ రాజశేఖర రెడ్డి గురించి సినిమా తీస్తే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి అని చెప్పని అది వర్కౌట్ కాదని ఏం చేశారంటే పొలిటికల్ సినిమాలు తీసుకున్నారు. అలాగదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకి తెలంగాణ ఆంధ్ర గొడవలు స్టార్ట్ చేసింది ఆయనే. తెలంగాణ ఫస్ట్ ఇప్పించింది ఆయనే. ఎందుకంటే చంద్రబాబు గారు ఓడించలేక తెలంగాణ గొడవలు మొదలెట్టింది రాజశేఖర రెడ్డి. ఈ రోజు చంద్రబాబును మళ్ళా ఓడించడానికి, మళ్ళీ అమరావతి అనే దాన్ని కట్టకుండా ఉండడానికి 3 రాజధానులు మొదలెట్టింది. 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కుటుంబం కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన ప్రజలు అన్ని కూడా అర్థం చేసుకోవడానికి టైం పడతా ఉంటుంది. మనందరం కూడా ఎప్పటికప్పుడు దాన్ని విపులంగా చెప్తే కనీసం మన భవిష్యత్ తరాలన్నా బాగుపడతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.